హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను గోంగూర బిర్యానీ తయారు చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకుని 2 గ్లాసు బాస్మతి రైస్ని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. 2 బాస్మతి రైస్ బదులు మామూలు రైస్ని కూడా తీసుకోవచ్చు. ఈ బియ్యంని 2 టైమ్స్ వాటర్తో బాగా కడిగి వాటర్ని వంపేసుకున్న తర్వాత రైస్ ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనము కుక్కర్లోకి తీసుకోవాలి. మనం మామూలు కుక్కర్లో అయినా ఉడికించవచ్చు, రైస్ని రైస్ కుక్కర్లో అయినా రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో రెడీ చేస్తున్నాను. రైస్ కుక్కర్లోకి బియ్యంని తీసుకుని 2 గ్లాసు బాస్మతి రైస్ బియ్యంకి 2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టీ స్పూను ఆయిల్ని కూడా యాడ్ చేసి రైస్ బాగా కలిసేలాగా గరిటెతో ఇలా కలుపుకుండి మనం మూత పెట్టుకుండి 10 మినిట్స్ ఉడికించాలి. బాగా మెత్తగా అవ్వకూడదు, మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకోవాలండి రైస్ని. ఇప్పుడు ఇక్కడ నేను 3 గోంగూర కట్టలు తీసుకుండి బాగా కడిగి శుభ్రంగా ఇలా చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాము. ఒక కళాయి తీసుకుండి మనం ఇవి పౌడర్ కింద తయారు చేసుకోవాలి. 1 స్పూను జీడిపప్పు, 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూను జీలకర్ర, 8 ఎండుమిర్చి, 1 యాలకు. ఇవి ఆయిల్ లేకుండా వేయించాలి పౌడర్ కింద. స్టవ్ మీద కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ముందుగా కళాయిలోకి ధనియాలని యాడ్ చేసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇలా గరిటతో కలుపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చిని, జీడిపప్పుని, యాలకుని కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, తొందరగా ఎగిపోతే. నువ్వులు యాడ్ చేసుకున్న వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నువ్వులు ఆ వేడికి వేగిపోతాయి. ఇవి రెడీ అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ కింద రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పౌడర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గోంగూర రైస్ చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది. కొద్దిగా వాటర్గా ఉన్నా బాగుంటుంది. మనకి పట్టుకుంటే పలుకుకు తగలాలి. గోంగూరని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం ఆకుల్లా కూడా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే కలిపేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న గోంగూరని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము. కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ని కళాయిలోకి యాడ్ చేసుకోవాలి. బిర్యానీకి కావలసిన ఐటమ్స్ 2 బిర్యానీ ఆకులు, చిన్న ముక్కల కింద ఉన్న దాల్చిన చెక్క 3, లవంగాలు 5, హాఫ్ స్పూను జీలకర్ర, పుదీనా ఆకు కొద్దిగా, కొత్తిమీర చిన్న కట్టండి ఇది. ఈ రెండిట్ల ప్లేస్లో కరివేపాకును కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు 2 స్పూన్స్, పచ్చిమిర్చి నేను 3 తీసుకున్నాను. కారం మనం బట్టి తీసుకోవచ్చు. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, జీడిపప్పును ముందుగా యాడ్ చేసుకోవాలి కళాయిలోకి. అలాగే పుదీనా ఆకుని, దాల్చిన చెక్క, లవంగాలను కూడా కళాయిలోకి యాడ్ చేసుకుని బాగా ఇలా కలుపుకుని కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుండి ఇప్పుడు మనము గోంగూరని కళాయిలోకి యాడ్ చేసుకోవాలి. గోంగూర ఇప్పుడు మనం రైస్లో కూడా ఉడికించవచ్చండి. 2 మినిట్స్ మూత పెట్టి మనం రైస్ని ముందుగా ఉడికించుకున్నాం కదా, పట్టుకుంటే పలుకు ఉండాలి రైస్ అనేది, బాస్మతి రైసు. ఈ రైస్ను కూడా కళాయిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా చేసి 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టుకోవడం వల్ల గోంగూర కూడా చాలా పీల్చుకుంటుంది, రైసు బాగా బాగుంటుంది. ఇప్పుడు నెమ్మదిగా మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టీ స్పూను రైస్ అంతా కలపాలని బాగాను. టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, హాఫ్ స్పూన్ సాల్ట్. మనం ముందుగా సాల్ట్ వేసుకుని గోంగూర అనేది పులపగా ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా రైస్లోకి యాడ్ చేసుకుని రైస్ బాగా కలిసేలాగా మనం ఇలాగ కలిపేసుకోవాలి. చాలా ఈజీ అండి గోంగూర బిర్యానీ. ఇప్పుడు ఇలాగ రైస్ అంతా బాగా కలిసేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనము 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు పుదీనాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. రైస్ బాగా కలిసేలా కలుపుకుండి 2 మినిట్స్ మూత పెట్టుకుంటే రైస్ బాగా అంతా బాగా పీల్చుకుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూద్దాం. రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి
మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. గోంగూర బిర్యానీ రెడీ.